నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కొత్తగా గవర్నమెంట్ ఏంటంటే ఈ నాలా చట్టాన్ని రద్దు చేస్తామనే ఒక వ్యాఖ్య అయితే వినిపిస్తుంది. అసలు నాలా చట్టం అంటే ఏంటి? దీన్ని ఎందుకు గవర్నమెంట్ రద్దు చేయాలనుకుంటుంది? ఎందుకు రద్దు చేసింది? అసలు నాలా యాక్ట్ అంటే నాలా అంటే NALA. అది ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్. ఇది 1963లో ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఎందుకు అంటే వ్యవసాయ భూమి ఎంత ఉంది, వ్యవసాయ భూమి కానిది ఎంత ఉంది. వ్యవసాయ భూమి ఏంటంటే పంటలు పండించడం, అక్కడ ఉన్న ల్యాండ్ ఎంత ఉంది అనేది అసెస్మెంట్ సపరేట్గా పెడితే, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏదైతే మనం అసలు సాగు చేసుకోలేని భూమి ఏదైతే ఉందంటే అది కమర్షియల్ పర్పస్ యూస్ చేస్తాం, డెవలప్మెంట్కి ఇస్తాము. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పెడతాయి కదా, హాస్పిటల్స్ పెట్టడము, డెవలప్మెంట్ ఇవ్వడము, అపార్ట్మెంట్స్ కట్టియడము, ఇలాంటివన్నీ చేసే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కిందకి వస్తుంది. సో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎంత ఉంది అని అసెస్ చేయడానికి 1963లో యాక్ట్ అనేది వచ్చింది. 1962 యాక్ట్ ఏదైతే ఉందో అది 2006లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ ఎందుకు చేశారంటే ఈ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ల్యాండ్ అనేది కన్వర్ట్ చేసి నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేయడానికి. అంటే నాన్ అగ్రికల్చర్ పర్పస్ అంటే ఇప్పుడు వ్యవసాయం చేసే భూమి కాకుండా ఇంకా కమర్షియల్ పర్పస్కి ఏదైతే యూజ్ చేస్తారో ఆ పర్పస్ కోసము ఏ ల్యాండ్ అయినా సరే దానికి కన్వర్ట్ చేసేయడానికి ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే March 27, 2025లో అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఈ నాలా యాక్ట్ అనేది అబాలిష్ చేసిండ్రు. ఎందుకు అంటే ఈ యాక్ట్ కనుక ఉంటే స్టేట్లో డెవలప్మెంట్ పనులు ఆగిపోతున్నాయి, డెవలప్మెంట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది, ఈ యాక్ట్ అనేది ఒక అడ్డు అనేది పడుతుంది అని చెప్పి ఈ యాక్ట్ అనేది అబాలిష్ చేయించారు. బట్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ అవసరమే, ఏ స్టేట్ కూడా డెవలప్మెంట్ చాలా చాలా అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం అవసరమే. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ అది సాగు భూమి, ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మాత్రం అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి మార్చొద్దు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మంచి సాగు భూమి, పంటలు వండుతున్నాయి, చాలా మంచి పంటలు వస్తున్నాయి, అయినా కూడా దాన్ని మొత్తం ఖరాబ్ చేసేసి అసలు పంటలు వండుతలేదు, ఏం వండట్లేదు అని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లో మారుస్తున్నారు. అంటే అంత మంచి పంట ఉన్నప్పుడు, ఆ భూమి ఉన్నప్పుడు దాన్ని అలానే కంటిన్యూ చేయొచ్చు కదా. కానీ డబ్బుల కోసం చాలామంది ప్రజలు డబ్బుల కోసము మంచిగా పండే భూములు కూడా ఏమంటారు డెవలప్మెంట్కి చేసుకుంటున్నారు. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కో లేదా కమర్షియల్ పర్పస్కి ఇస్తే ఏంటంటే ఇదేముంది ఎవ్రీ ఇయర్ వచ్చే పంట, బట్ ఇదేంటంటే ఒకేసారి డెవలప్మెంట్ ఇచ్చుకుంటే కోట్లలో డబ్బులు వస్తాయి. కోట్లలో డబ్బులు వస్తాయని చెప్పేసి డెవలప్మెంట్కి ఆ పర్పస్కి ఇచ్చినప్పుడు ఈ భూమి అనేది మన చేతులారా మనం ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ.